దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు సభ సూపర్ సక్సెస్ చేసిన దర్శి నియోజకవర్గ ప్రజలకు జేజేలు. ముఖ్యంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడుకి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డికి, గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకి, జిల్లా ఎస్పీ దామోదర్కి మరియు మా కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు మరియు నా ధన్యవాదాలు. దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాదర స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మంచి చేస్తుంటే ఒక చెయ్యి వెయ్యాలి, చెయ్యుతను అందించాలి, అంతేకాని విమర్శలు చేయడం సరికాదు. మన గౌరవ దర్శి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతుల మోములో ఆనందం చూస్తుంటే ఓర్వలేక తాడేపల్లి స్క్రిప్టును చదివి హేళన చేయడం ఆయన విజ్ఞతకు వదిలిస్తున్నాం. రైతుల పొలంలో కూర్చొని నడి ఎండను సైతం లెక్క చేయకుండా 75 ఏళ్ల వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులతో కలిసి మహోత్తరమైన సూపర్ 6 పథకాలలో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అంకితం చేయడం మీకు హేళనగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మా కూటమి నాయకులకు, పెద్దలకు నా నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. నిన్న ఆగస్టు 2వ తారీఖు మరో సూపర్ 6 హామీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కార్యక్రమం నిన్న ఆవిష్కరించటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు, ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో 20,000 రూపాయలు 3 ఫేజ్లో, అంటే ఫస్ట్ విడతలో 7,000, సెకండ్ విడతలో 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయటం అనేది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం, హంగు లేకుండా, ఏసీలు లేవు, షామియానాలు లేవు, కూలర్లు లేవు, అంటే ఒక ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. రైతులకు భరోసా ఇచ్చారు, పనిముట్లు కల్పించారు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, డ్రోన్స్, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్ళి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ
ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి. ఎక్కడ ప్రజల్లో మన ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్ళుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ కానీ ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు 4,000 చేస్తూ, దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తూ, డయాలసిస్ లెప్రసీ పేషెంట్స్కి 10,000 రూపాయలు. ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 64 లక్షల మందికి కన్నా ఒక సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్స్ 78,000 మందికి ఇక్కడ లబ్ధి పొందున్నారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లికి వందనం ఇస్తున్నారు.